నమస్కారం అండి. నా పేరు సౌజన్య రాజకుమారి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రేపు అనంతపూర్లో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకి విచ్చేసాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా బహిరంగ సభని విచ్చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ రథసారథి నారా లోకేష్ గారు రేపు దిశానిర్దేశం చేస్తారు. గత 15 నెలలుగా మన కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ 6 సూపర్ హిట్ ఒక దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎటువంటి ఇది లేకుండా మీరు రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వంకి మీరు వెన్నంటే ఉండి ఇదే బ్లెస్సింగ్స్, ఆశీస్సులు, నమ్మకం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆర్థికంగా స్థిరపడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. మన బెంగళూరు కానీ, మహారాష్ట్ర కానివ్వండి, గుజరాత్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వాటితో ఈరోజు పోటీ పడుతుంది మన ఆంధ్రప్రదేశ్. కేవలం ఒక్కరి వల్ల, వాళ్ళే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు దొరకడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఆ నమ్మకం యువతిగా నాకైతే చాలా భరోసాగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉంది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చూస్తే మనం ఊహనకు అందం విధంగా రాష్ట్రాన్ని అట్టడుగును చేసి పడేశారు. కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మన ముఖ్యమంత్రి వర్యులు పైన సెంట్రల్లో ఉన్నత స్థాయిగా ప్రజలకి భరోసా ఇచ్చి ఈరోజు ఆర్థికంగా బలపడే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రాజమహేంద్ర నుంచి వచ్చామండి. మేము పొద్దున్న వచ్చాము. రేపు సభకి అటెండ్ అవ్వాలని వచ్చామండి. సుమారుగా మేము ఒక 100 నుంచి 500 మంది వచ్చాయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు. రేపు మన ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు దిశానిర్దేశం విని ఆచరణని తీసుకువెళ్ళాలి. రాష్ట్రాన్ని కూడా మిగతా రాష్ట్రాలతో ఉన్నత విధంగా పోటీ పడాలనే దిశానిర్దేశం గురించి వెయిట్ చేస్తున్నాం.